Hi students, welcome to the channel Physics with Kiran Kumar. చూడమ్మా గత అరౌండ్ 3.5 months నుంచి అనుకుంటా నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ కావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీకు తెలుసు సో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోయా. అయితే మళ్ళీ వీడియోస్ నేను స్టార్ట్ చేస్తున్నా అమ్మా. అయితే ఈసారి క్రాష్ కోర్సు ఇలాంటివి కాకుండా డైరెక్ట్గా నార్మల్ వీడియోస్, లెంగ్తీ వీడియోస్ అంటే జనరల్గా ఫస్ట్లో నేను చేసేవాడిని కదా వీడియోస్. ఎలా అంటే పర్ లెసన్ వచ్చేసి అరౌండ్ 15 to 20 వీడియోస్, చాలా డీటెయిల్డ్గా వీడియోస్ నేను ఫస్ట్లో చేయడం జరిగింది. తర్వాత క్రాష్ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో ఈసారి క్రాష్ కోర్సులు అటువంటివి ఏమి ఉండవు. చాలా డీటెయిల్డ్గా వీడియోస్ నేను మళ్ళీ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే అమ్మా, సెకండ్ ఇయర్ వాళ్ళకి వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఈ 4 లెసన్స్ డీటెయిల్డ్ వీడియోస్ నేను కంప్లీట్ చేస్తాను ఆల్రెడీ. సో నెక్స్ట్ లెసన్ ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్. ఓకే, ఆ తర్వాత కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, ఇవన్నీ ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్తాము. ఈ సంవత్సరం నేను ఓన్లీ సెకండ్ ఇయర్ వీడియోస్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. కుదిరితే ఫస్ట్ ఇయర్ కూడా చేస్తాను. ఓకే, సో మెయిన్ మాత్రం సెకండ్ ఇయర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా టు ఆల్. అంతేకాకుండా ఈరోజు నేను ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాము. అనౌన్స్మెంట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ రాశాను నేను, ఆన్లైన్ క్లాసెస్ ఫర్ నీట్ అండ్ జేఈ మెయిన్స్. ఓకే, నీట్కి జేఈ మెయిన్స్కి ఆన్లైన్ కోర్సెస్ ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, ఓకే, ఇప్పుడు బైజూస్, వేదాంతు ఇటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫీ అఫోర్డ్ చేయాలంటే చాలా కష్టం అమ్మ. దగ్గర 1 lakh, 1.5 lakh, ఇది 1 yearకే 80,000, 1.5 lakh, 1 lakh ఈ రకంగా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అయితే నేను అంత ఛార్జ్ చేయను, కానీ చాలా లో, వెరీ అఫోర్డబుల్ కాస్ట్లో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ నీట్ అండ్ జేఈ మెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఓకే, చూడమ్మా, నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ లేదా ఈ ప్లాట్ఫామ్ మీద, అది యూట్యూబ్లో చెప్పరమ్మా, జూమ్లో చెప్తారు. యూట్యూబ్లో అంటే నా ద్వారా వచ్చే ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అమ్మ. అరౌండ్ మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అయితే ప్రజెంట్ నా దగ్గర ఉన్నారు. సో వాళ్ళతోటే మనం క్లాసెస్ రన్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో నేను కోర్స్ తీసుకుంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కావాలి, నాకైతే ఫిజిక్సే వీక్ అంటే నాకు ఫిజిక్సే కావాలి, లేదా కెమిస్ట్రీ వీక్ నేను కెమిస్ట్రీయే కావాలి, లేదా బయాలజీ వీక్ నేను బయాలజీయే కావాలి అని మీరు అనుకుంటే కనుక ఓకే, కేవలం ఒక సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చమ్మా. పర్ సబ్జెక్ట్ ఎంత అని చెప్పి మేము ఛార్జ్ చేస్తాం. ఓకే, ఆ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారమ్మా. నా వీడియోస్ అయితే మీరు ఆల్రెడీ చూసారు. అలాగే మ్యాథ్స్ సార్ కూడా, సతీష్ రెడ్డి సార్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈ వీడియోలో ఈ ఛానల్లో కొన్ని వీడియోస్ ఆయన కూడా చేశారమ్మా. సో మా వీడియోస్ అంటే మా టీచింగ్ స్టైల్ గురించి మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కెమిస్ట్రీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారమ్మా మా దగ్గర. పిహెచ్డి చేశారు ఆయన, సిఎస్ఐఆర్ క్వాలిఫైడ్ అయినా, పిహెచ్డి సిఎస్ఐఆర్ ద్వారానే పిహెచ్డి కూడా చేశారు, మోహన్ రావు సార్ అని. ఆయనకి మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన కూడా క్లాసెస్ ఆయనే తీసుకుంటారు. కెమిస్ట్రీ క్లాసెస్ ఆయన తీసుకుంటారు. అలాగే బయాలజీ, బాటనీ, జువాలజీకి జ్యోతి మేడం అని చెప్పి ఆవిడ ఆల్రెడీ అన్ అకాడమీలోని ఆకాశ్ డిజిటల్లో కూడా వర్క్ చేశారు. సో ఆవిడ బాటనీ, జువాలజీ, ఆవిడకి కూడా మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. మోర్ దెన్ 10 years కదా, ఇంకా మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ మా ఫ్యాకల్టీ గ్రూప్లో మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆవిడే అనుకుంటా. సో ఆవిడ బయాలజీ డీల్ చేస్తారు, నేను ఫిజిక్స్ డీల్ చేస్తాను. మీకు తెలుసు, మ్యాథమెటిక్స్ నా ఛానల్ కనుక ఫాలో అవుతూ ఉంటే మ్యాథమెటిక్స్ సతీష్ రెడ్డి సార్ డీల్ చేస్తారు. ఆయన టీచింగ్ స్టైల్ కూడా మీకు తెలుసు. ఓకే, సో ఇలా ఒక టాప్ ఫ్యాకల్టీ తోటి, అంటే చాలా మంచిగా చెప్పే ఫ్యాకల్టీ తోటి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు తీసుకోవచ్చు. ఫిజిక్స్ కెమిస్ట్రీలో వీక్ అనుకోండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకోండి. బాటనీ వీక్, బాటనీ జువాలజీ వీక్ అనుకోండి, బాటనీ జువాలజీ తీసుకోవచ్చు. మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో దానికి మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫీజు కూడా వెరీ లెస్. అంతే కదమ్మా, పర్ బ్యాచ్ ఓన్లీ 10 స్టూడెంట్స్నే మేము తీసుకుంటున్నాం. ఓకే, మాకు 10 స్టూడెంట్స్ ఫిల్ కాలేదు, 5 స్టూడెంట్సే వచ్చారు, 5 స్టూడెంట్స్ తోటే క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, వీఆర్ నాట్ బిహైండ్ ది మనీ చెప్పాలి అంటే. ఓకే, మాకు అవసరం
ఈ కరోనా టైంలో మేము చాలా సఫర్ అయ్యామమ్మా. సో మాకు ఫైనాన్షియల్గా అవసరం కాబట్టి నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా. మేమేమనుకున్నామంటే 6 monthsలో ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి, 6 or 7 monthsలో ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో జనవరిలో మీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేదా ఫిబ్రవరిలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ టైంకి అయిపోతాయంటే అవ్వమ్మ. నీట్ అయితే మేలో ఉంటుంది ఎలాగో. సో నీట్ టైంకి అయితే కంపల్సరీగా మేము సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం. ఓకే, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఓకే సరే, అయితే మేమేమేమి ప్రొవైడ్ చేస్తామంటే, ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ నేను పాయింట్ వైజ్ రాశాను. ఫ్యాకల్టీ విత్ మోర్ దాన్ 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చెప్పాను. అంతేకాకుండా విల్ ప్రొవైడ్ బెస్ట్ మెటీరియల్ త్రూ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్. ఓకే, అంటే మేము ప్రింటెడ్ కాపీ ఇచ్చేంత బడ్జెట్ ఇప్పుడు మాకు లేదు. అది అలా ఇస్తే కనుక ఫీజు కూడా పెరిగిపోతుంది. సో మేము ఏం చేస్తామంటే ప్రింటెడ్ కాపీ పీడిఎఫ్ ఫార్మాట్లో వాట్సాప్లోని టెలిగ్రామ్లోని, మీకు వాట్సాప్ టెలిగ్రామ్ ఆల్రెడీ ఉండుంటాయి. ఓకే, దాంట్లో ప్రొవైడ్ చేస్తామమ్మా. బెస్ట్ మెటీరియల్ అంటే నేను ఇన్స్టిట్యూషన్స్ పేర్లు మెన్షన్ చేయకూడదు. ఓకే, సో బెస్ట్ మెటీరియల్ అంటే బెస్ట్ మెటీరియల్. కోటా రాజస్థాన్ మెటీరియల్ అనేది బెస్ట్ మెటీరియల్ అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా, ఆల్ ఓవర్ ఇండియా. ఆ మెటీరియల్లే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అన్ని సబ్జెక్ట్స్కి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నిటికీ కూడా మేము బెస్ట్ మెటీరియల్. ఓకే, నేను నేమ్ మెన్షన్ చేయకూడదు కదా, ఇన్స్టిట్యూట్ నేమ్ మెన్షన్ చేయకూడదు, మళ్ళీ కాపీ రైటింగ్ ఇన్ఫ్రింజ్మెంట్ ఇవన్నీ వస్తాయి. సో బెస్ట్ మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తాం. అంతేకాదు మేమేం చేస్తామంటే డీపీపీస్ అంటే డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం, ఇస్తూ ఉంటాం. అవి కూడా త్రూ వాట్సాపే మేము ఇస్తూ ఉంటాం. మీరు అవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంతేకాకుండా చూడమ్మా, విల్ కండక్ట్ వీక్లీ ఎగ్జామ్స్ ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, చూడమ్మా, మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి సండే పెట్టచ్చు, లేదంటే వేరే ఏదైనా రోజు పెట్టచ్చు. అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి పెట్టడం అంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు కాబట్టి వేరువేరుగా కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో వీక్లీ టెస్టులు ఉంటాయి. అవి మిమ్మల్ని అసెస్ చేయడానికి, మీరు ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు అసెస్ చేయడానికి మేము వీక్లీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిన్సియర్గా అటెంప్ట్ చేయండి. ఏదో మార్కుల కోసం దీంట్లో చూసి కాకుండా సిన్సియర్గా, ఓకే, సిన్సియర్గా అటెంప్ట్ చేయండి. సో మాకు మీ స్ట్రెంగ్స్, వీక్నెస్ మాకు తెలుస్తాయి. సో దాని ప్రకారం మేము మీకు సరైన గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇంకా ఓన్లీ 10 students పర్ బ్యాచ్. ఓన్లీ 10 స్టూడెంట్స్ని ఎందుకు తీసుకుంటున్నారు? 10 students ఎందుకు తీసుకుంటున్నారు అంటే చూడమ్మా, ఎక్కువ మంది స్టూడెంట్స్ని తీసుకున్న దగ్గర నుంచి ఒక్కొక్కరి మీద పర్సనల్ కేర్ మేము తీసుకోలేము. ఓకే, సో అందరి మీద పర్సనల్ కేర్ తీసుకోవడానికి అనువుగా ఓన్లీ 10 స్టూడెంట్స్నే మేము పర్ బ్యాచ్ తీసుకుంటాం. ఎన్ని బ్యాచెస్ రన్ చేస్తామో తెలియదు. ఓకే, నాకు తెలిసి మ్యాక్సిమం 2 batches రన్ చేస్తాం, అంటే 20 studentsకే ఛాన్స్ ఉంది. ఓకే రైట్, ఎవరెవరు ఈ కోర్స్ తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు అమ్మా. డ్రాపర్స్ తీసుకోవచ్చు, ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది కాబట్టి, సో అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కోర్స్ డ్యూరేషన్ 6 months to 7 months ఉంటుంది. సరే 6 months అయిపోయిన తర్వాత సార్ ఇన్ కేస్ నీట్ ఎగ్జామ్ లాస్ట్ టైం కరోనా వల్ల పోస్ట్పోన్ అయింది కదా, అలా పోస్ట్పోన్ అయింది అనుకోండి, 3-4 నెలలు పోస్ట్పోన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మా పరిస్థితి ఏంటి అని మీరు అడగవచ్చు. అప్పుడు కూడా మేము సపోర్ట్ ఇస్తాం. ఇన్ కేస్ పోస్ట్పోన్ అయితే 1 month, 2 months, 3 months పోస్ట్పోన్ అయింది అనుకుందాం, అప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా, దానికి ఎటువంటి ఛార్జ్ చేయము. ఓకే, ప్రజెంట్ ఫస్ట్ మన టీచింగ్ అయ్యేంత వరకే మీకు ఛార్జ్ చేస్తాం. ఇన్ కేస్ 5 monthsలో అయిపోయింది అనుకోండి, 5 monthsకే ఛార్జ్ చేస్తాం. 6 monthsకి అయిపోయింది అనుకోండి, 6 months ఛార్జ్ చేస్తాం, అలాగా. ఓకే, ఇన్ కేస్ పోస్ట్పోన్ అయిందనుకోండి ఎగ్జామ్, 6 months తర్వాత మేము ఫ్రీగానే మీకు ఎగ్జామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తాం. మీకు అసెస్మెంట్ గురించి ఇవన్నీ మామూలుగా గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కండక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే రైట్, ఇంకా హ్యాస్ ద ఫ్లెక్సిబిలిటీ టు చూస్ సబ్జెక్ట్స్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్. మీకు ఏ సబ్జెక్ట్లో వీక్ అయితే ఆ సబ్జెక్టే చూస్ చేసుకోండి, అన్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ దీస్ ఎట్ అన్ అఫోర్డబుల్ లో ఫీ అంటున్నాను. ఫీ ఇంకా డిసైడ్ చేయలేదు. ఓకే, చాలా తక్కువ ఫీజు ఉంటుందమ్మా. మీరు అఫోర్డ్ చేయగలిగే ఫీజే ఉంటుంది. ఓకే, అంటే వచ్చే మెంబర్స్ బట్టి, అంటే మాకు కూడా ఇది అవ్వాలి కదా, సో వచ్చే మెంబర్స్ బట్టి. ఎక్కువ మంది మెంబర్స్ వస్తే తక్కువ ఫీ ఉంటుంది, తక్కువ మంది మెంబర్స్ వస్తే కొంచెం ఎక్కువ ఫీ ఉంటుంది. మేము అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మేము మా మైండ్లో ఒక ఫిగర్ ఉంది. ఓకే, సో దానికన్నా కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ తక్కువ మంది స్టూడెంట్స్ వస్తాయి. ఐ హోప్
10 మెంబర్స్ వస్తారని అనుకుంటున్నా. 10 మెంబర్స్ వస్తే నార్మల్గా తక్కువ ఫీకే మేము చెప్తాము. పర్ సబ్జెక్ట్ ఇంత అని చెప్పి ఉంటుంది. ఓకే, అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకేసారి 1,00,000 అని చెప్తాము మేము. ఓకే, పర్ సబ్జెక్ట్ ఇంతనే ఉంటుంది. మీరు ఎఫర్ట్ చేయగలిగేటట్టే ఉంటుంది. మంత్లీ మీరు పే చేయొచ్చు. ఓకే, మంత్లీ ఇంత అని చెప్పి పే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఎవరికన్నా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా చూడండి, ఇక్కడ నా నెంబర్ కూడా రాశారు. సో డీటెయిల్స్ కోసం మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. 9440166586. వాట్సాప్లో మీ పేరు, మీరు ఏం చదువుతున్నారు, మీరు ఏ ఊర్లో ఉంటారు, ఓకే, ఆ డీటెయిల్స్తో పాటు మీరు మీ ఏం సబ్జెక్ట్స్ మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఓకే, ఆ డీటెయిల్స్ కనుక పంపిస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీరు వాట్సాప్లో నాకు డీటెయిల్స్ పంపించండి చాలు, నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఇన్ కేస్ మేము చెప్పిన ఫీజ్ ఎఫోర్డ్ చేయలేను అంటే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చమ్మా. ఓకే, రైట్. మ్యాక్సిమం మీరు ఎఫోర్డ్ చేయగలిగే ఫీజే ఉంటుంది. ఓకే, సరే స్టార్ట్ చేస్తున్నారు కదా యూట్యూబ్లో క్లాసులు మీరు ఆపేస్తారేమో అంటే, అవునమ్మా, యూట్యూబ్లో క్లాసెస్ నేను ఆపడం అనేది జరగదు. యూట్యూబ్ ఈజ్ మై డ్రీమ్. ఓకే, అంటే నేను పెద్ద యూట్యూబర్ అయిపోవాలనో అది కాదు నా డ్రీమ్, అది కాదు. క్వాలిటీ కంటెంట్ టోటల్గా మీకు అందించాలనేది నా డ్రీమ్. ఓకే, దాన్ని వదిలే ప్రసక్తే లేదు. అయితే క్రాష్ కోర్సులు అవి యూట్యూబ్లో ఇంకా నేను చేయనమ్మా. నా స్టైల్లో నేను నా సాటిస్ఫాక్షన్ కోసం నేను కంప్లీట్గా సబ్జెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ రకంగానే వెళ్తా. ఓకే, మీరు ఇది చేయండి అది చేయండి అని అడగొద్దు. ఒక వరుసలో వస్తాము. ప్రజెంట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్ లెసన్ తోటి స్టార్ట్ చేస్తున్నా. సో చాలా డీటెయిల్డ్గా చెప్తా. స్లోగానే వెళ్తే ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. టోటల్ ఫిజిక్స్ కంటెంట్ మొత్తం యూట్యూబ్లో పెట్టాలనేది నా డ్రీమ్. అదైతే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. ఎప్పుడు చేస్తాను నేను చెప్పలేను. ఆల్రెడీ దగ్గర అరౌండ్ 40% వీడియోస్ నేను డీటెయిల్డ్గా చేసిన వీడియోస్. క్రాష్ కోర్స్ ఇవన్నీ కలుపుకుంటే 60% 70% సిలబస్ కంప్లీట్ చేశానమ్మా. అలా క్రాష్ కోర్సులు అవన్నీ పక్కన పెట్టి నార్మల్ కోర్స్ అయితే దగ్గర నేను ఒక 40% వరకు కంప్లీట్ చేశాను. మిగిలిన 60% కూడా గ్రాడ్యువల్గా కంప్లీట్ చేస్తాను. ఓకే, సరే. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అక్టోబర్ 21. మీ దసరా హాలిడేస్ అయిన వెంటనే అక్టోబర్ 21న కోర్స్ స్టార్ట్ చేస్తాం. మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఓకే, నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నా కాబట్టి మీకు నేను ఎలా చెప్తానో తెలియాలనుకుంటే కొత్త వాళ్ళకి, ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఓకే, నేను మీకు ఎలా చెప్తాను క్లాస్ మీకు అదే నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలియాలంటే మీరు వీడియోస్ చూసుకోవచ్చమ్మా. డెమో వీడియోస్ కింద చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను దీంట్లో అప్లోడ్ చేశాను. అరౌండ్ 250 వీడియోస్ అప్లోడ్ చేశాను. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ సార్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆయన ఎలా చెప్తారు మీకు తెలియాలి అంటే మీరు ఆ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ ఫ్రమ్ అక్టోబర్ 21. అక్టోబర్ 21కి ఓన్లీ 2 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్ రెడీగా ఉంటే వాళ్ళకే చెప్తాం. ఓకే, 10 మంది స్టూడెంట్స్ వచ్చేయాలని నాకేం లేదు. 10 మంది వచ్చేయాలని ఏం లేదు. ఒకవేళ 2 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకే చెప్తాం. ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో షేర్ చేయండి. మ్యాక్సిమం స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యేటట్టు చూడండి. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎంతమంది తీసుకుంటారు సార్? 10 మందినే కదంటే 10 మంది అమ్మా. 10 మంది చాలు, నాకు 10 మంది చాలు. ఒక 2 బ్యాచెస్ చేశాను అనుకోండి. 2 బ్యాచ్లో 2 బదులు 20 మంది. 20 మంది చాలు నాకు. ఓకే, ముందే చెప్పా, వీఆర్ నాట్ బిహైండ్ మనీ. మా సర్వైవల్ కోసం మేము చేసుకోవాలి కాబట్టి చేస్తున్నాం. ఓకే, అట్ ది సేమ్ టైం వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఆల్రెడీ నేను మెన్షన్ చేశామా వాళ్ళ గురించి. జ్యోతి మేడం కానీ, మోహన్ రావు సార్ కానీ, సతీష్ రెడ్డి గారు కానీ, నేను కూడా అరౌండ్ 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నాం కాబట్టి మీ కోర్స్ ద బెస్ట్ కోర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి ధీటుగా. ఓకే అమ్మా, ద సో కాల్డ్ బిగ్ నేమ్స్ ఉన్నాయి కదమ్మా, చాలా మీకు యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. ఓకే, వాళ్ళకి ధీటుగా మా దగ్గర టెక్నాలజీ లేకపోవచ్చు, డిజిటల్ బోర్డ్స్ అవేమీ లేకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ ఇచ్చే విషయంలో వాళ్ళకి ధీటుగా ఖచ్చితంగా ఈ కోర్స్ ఉంటుంది అని మాత్రం నేను ప్రామిస్ చేయగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.